వ్యవసాయంపై ఆధారపడే రైతులు వ్యవసాయ అనుబంధ రంగాలపై కూడా దృష్టి సారిస్తే సాగు మరింత లాభదాయకంగా ఉంటుంది. పాడి పశువుల పెంపకం, కోళ్ల పెంపకం వంటివి చేపట్టి మంచి లాభాలు పొందుతున్న రైతులే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. కరోనా తర్వాత దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన మంచి పోషకాలున్న ఆహారానికి డిమాండ్ పెరగడంతో మంచి పోషక విలువలున్న కౌసు పిట్టల పెంపకాన్ని కూడా చేపట్టి మంచి లాభాలను పొందుతున్నారు రైతన్నలు. అయితే భారతీయ కౌసు పిట్టల పెంపకంపై నిషేధం అమల్లో ఉండడంతో జపనీస్ కౌసు పిట్టలను పెంచుతూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ నేపథ్యంలో కౌసు పిట్టల పెంపకం విశేషాలను ఈరోజు సాగుబడి కార్యక్రమంలో తెలుసుకుందాం. కోళ్ల పెంపకం అనగానే గుర్తొచ్చేది బ్రాయిలర్స్ లేదంటే లేయర్స్. ఇటీవల కొంతమంది నాటుకోళ్లను కూడా పెంచుతున్నారు. నాటుకోళ్లలో కూడా రకరకాల జాతుల కోళ్లు పెంచుతూ మంచి లాభాలను పొందుతున్నారు. అయితే వీటన్నింటికి భిన్నంగా కౌసు పిట్టలను పెంచుతూ రాణిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సోమేశ్వరరావు, పార్వతి రైతు దంపతులు. కరోనా తర్వాత పౌష్టికాహారంపై జనమంతా దృష్టి సారిస్తున్నారు. అధిక ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని తినేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో చికెన్, గుడ్ల వినియోగం కూడా బాగా పెరిగింది. అయితే బ్రాయిలర్లు, లేయర్ల పెంపకం కోసం అతిగా మందులు, ఇంజెక్షన్లను వినియోగిస్తూ ఉండటంతో ఆరోగ్యకరమైన పోషకాహారం కోసం నాటుకోళ్ల వైపు చూస్తున్నారు. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ఆహార ధాన్యాలతో పాటు రసాయనాలేవీ వాడకుండా సహజంగా పెరిగే నాటుకోళ్లకు ఇటీవల బాగా డిమాండ్ పెరిగింది. అయితే నాటుకోళ్ల కంటే కూడా పోషకాలు ఎక్కువగా ఉండే కౌసు పిట్టలకు కూడా డిమాండ్ పెరిగింది. దీంతో నాటుకోళ్లను పెంచే రైతులంతా ఇప్పుడు కౌసు పిట్టల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం నాటుకోళ్ల పెంపకంతో పాటు కౌసు పిట్టల పెంపకం కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. కౌసు పిట్టల మాంసానికి భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో కౌసు పిట్టలను పెంచుతూ మంచి లాభాలు గడిస్తున్నారు రైతన్నలు. అయితే భారతీయ కౌసు పిట్టలను పెంచటం కానీ, అమ్మటం కానీ, కోయటం కానీ నిషేధం ఉన్న నేపథ్యంలో జపనీస్ కౌసు పిట్టలను పెంచటం వల్ల ఎటువంటి సమస్య రాదు. అందుకే మన దేశంలో రైతులు పెంచుతున్న కౌసు పిట్టల్లో ఎక్కువగా జపనీస్ రకం కౌసు పిట్టలే ఉంటున్నాయి. ఈ జపనీస్ కౌసు పిట్టల్లో కూడా ఎన్నో రకాలు ఉన్నా మన వాతావరణ పరిస్థితులకు బ్రాడియర్ అనే బ్రీడ్ను పెంచడం అనుకూలంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 25 రోజులకో బ్యాచ్ చొప్పున మార్కెట్కు తరలించే వెసులుబాటు ఉంటుంది. కేవలం మాంసం కోసమే కాకుండా గుడ్ల కోసం కూడా కౌసు పిట్టలను పెంచుతున్న రైతులు మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఉన్నారు. మాంసం కోసం కౌసు పిట్టలను పెంచుతున్న స్థాయిలో గుడ్లను అమ్మడం ద్వారా కూడా సంపాదిస్తున్నారు. ఇక సోమేశ్వరరావు, పార్వతి దంపతులు పెంచుతున్న కౌసు పిట్టల విషయానికి వస్తే 4 ఏళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా వేగివాడ గ్రామంలో 600 గుడ్లతో కౌసు పిట్టల పెంపకాన్ని మొదలుపెట్టారు. ప్రత్యేకంగా ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేసుకొని గుడ్లను పిల్లలుగా మార్చి వాటిని రైతులకు విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. శంకర్ సోమేశ్వరరావు నా పేరు. పెదవేగి మండలం ఏగువాడ. మేము 600 గుడ్లు కానించి కౌసు గుడ్లు స్టార్ట్ చేసామండి. అలాగా 20,000 గుడ్ల కాడికి లైన్ చేసామండి. కౌసు గుట్టు పిల్లలు అన్నీ మొత్తం మాసం గీసం అన్నీ అమ్ముతామండి. పిల్లలు కూడా అమ్ముతాము. గుడ్డు 4 రూపాయలు కానించి 3 రూపాయల కాడికి ఇస్తున్నామండి. ఈ పిల్లము 6 రూపాయలు చేసామండి. ఇప్పుడు పిట్ట కూడా చేలకి వెళ్తుందండి. తెలంగాణ కూడా అటు చేలకి వెళ్తుంది. మేము అలాగే 600 గుడ్లు కానించి 20,000 గుడ్ల కాడికి లైన్ చేసుకొచ్చామండి. కౌసు గుడ్డు మొత్తం లైవ్ వెళ్తే లైవ్ ఇస్తామండి. ప్యాకెట్లు కావాలి ప్యాకెట్ చేసిస్తాము. అది పిట్ట 40 రూపాయలు కాడి, మామూలుగా లైవ్ అయితే 40 రూపాయలండి. ఇంక ఇవ్వాలంటే 50 రూపాయలండి. ఆ రకంగా మేము ఇలా డెవలప్ చేసుకుంటా ఇక ఇంత కాడికి వచ్చాము. మాకు నెల వచ్చేటికి బాగానే ఉందని 1,00,000 రూపాయల కాడికి ఇది అవుతున్నామండి. కేవలం గుడ్లను విక్రయించటమే కాదు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లలో 18,000 కౌసు పిట్టలను కూడా పెంచుతున్నారు. గుడ్డు దశ నుంచి కేవలం 18 రోజుల్లోనే పిల్లలు చేతికొస్తూ ఉండటంతో పాటు మరో 28 రోజులకు వాటిని మార్కెట్కు తరలించే స్థాయికి ఎదుగుతూ ఉండటంతో 2 నెలలు తిరగకుండానే ఆశించిన స్థాయిలో ఆదాయం చేతికొస్తుంది. దీంతో కౌసు పిట్టల పెంపకం లాభదాయకంగా ఉంటుందని చెబుతున్నారు సోమేశ్వరరావు, పార్వతి రైతు దంపతులు. నాటుకోడి గుడ్లను కూడా పిల్లలుగా మార్చి రైతులకు అందజేస్తున్నారు. ఇందుకోసం రైతుల నుంచి ఒక్కో గుడ్డుకు 13 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు.
ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేసుకోవడంతోనే ఇన్ని రకాల లాభాలు పొందుతున్నామని చెబుతున్నారు ఈ రైతు దంపతులు. ఆ మిషన్లో గుడ్డు పెట్టిన కానించి 18 రోజులకి పిల్ల బయటకు వద్దండి. ఆ పిల్ల బయటకు వచ్చే మనం పెంచుకుని దాన్ని 28 రోజులకి అది కటింగ్ వచ్చేది. అది దాన్ని మనం సేల్ చేసుకుంటున్నాం. దాన్ని వాటికి మామూలుగా ఫంక్షన్కి పట్టుకెళ్తూ ఉంటారు. నాటుగుడ్డు కూడా తెస్తారండి బయట నుంచి. గుడ్డు 13 రూపాయలు అండి గుడ్డుకి. మామూలుగా ఇవి కూడా చేయించేస్తాము. చేయించి పిల్లల్ని చేయించి అప్పు చెప్తాము. నాటుగుడ్డము 21 రోజు కాంచి మన గుడ్డుని బట్టి పిల్ల అవుద్దండి. 21 రోజు కాంచి 22 రోజులు మన గుడ్లో దమ్మంటే 21 రోజుకి వచ్చేద్దండి. అది అన్నీ మనకి మెయింటెనెన్స్ పోను నెల వచ్చేసరికి ₹1,00,000 వరకు మనం తీయగలుగుతున్నాము. కౌసు పిట్టల పెంపకంలో కూలీల అవసరం పెద్దగా లేకుండా భార్యాభర్తలిద్దరే దాదాపు అన్ని పనులు చూసుకుంటారు. ఆర్డర్లు ఎక్కువైనప్పుడు మాత్రం అదనంగా కూలీలను పిలుస్తారు. దానా విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, గుడ్డు ఆరోగ్యంగా ఉండేందుకు పోషకాలున్న ఆహారాన్ని పిట్టలకు అందిస్తున్నామని చెబుతున్నారు పార్వతి. భార్యాభర్తలు ఇద్దరం కలిపి చేసుకుంటున్నాం మేము. దానివల్ల మాకు అంతా లాభమే కింద కనపడుతుంది. మేము గుడ్లు పెట్టిన కానించి కూడా 18 రోజుల కానించి మిషన్లో పెడతాము. 18 రోజులకి పిల్ల అవుద్ది. పిల్ల అయిన తర్వాత తీసుకొచ్చి బోర్డింగ్లో పెట్టి లైట్ల ద్వారా పెట్టి పెంచుతాము. 28 రోజుల కల్లా కటింగ్ వచ్చేలాగా తీసుకోవాలి, లేకపోతే మనకి లాభం ఉండదు. దానివల్ల చాలా ఉపకారంగా ఉంటుంది. అందుగురించి చాలామంది మన చిన్న చిన్న రైతుల ద్వారా కూడా అందరం చేసుకోవచ్చని కోరుకుంటున్నాను. పేరెంట్స్ పిట్టలకి తీసేటప్పుడు పోతులు సపరేట్ చేయాలి, ఆడే సపరేట్ చేయాలండి. చేసిన తర్వాత 100 పిట్టలకి 30 పోతులు వేసుకోవాలండి. దానివలన మనకి గుడ్డు పెట్టేటప్పటికి 40 రోజులకి మనకు గుడ్డు చేతికి పెడతాయి. అది దాని గురించి సోయా, మొక్కజొన్న, రాయ దాంట్లో మందులు కూడా కలిపి వేసుకుంటే అది గుడ్డు బలంగా పెడద్ది. దానివలన ఏ నష్టం కూడా ఉండదు. మనం పుట్టిన కానించి పిల్ల బోర్డింగ్లు వేసుకోవాలంటే మనకి సప్లా ఉండాలంటే కరెంట్ ద్వారా సప్లా చేసుకోవచ్చు. అంతకే కాకపోతే మన కరెంట్లో అందుబాటులో లేదంటే గ్యాస్ బోర్డింగ్ పెట్టుకోవచ్చు. దాని గురించి అంతకే మనకి ఏమీ లేదు అనుకునేటప్పటికి బొగ్గుల ద్వారా మనం సప్లా చేసుకోవచ్చు. పిల్లలకి బోర్డింగ్లో నుంచి కరెంట్ పోయినా ఇబ్బంది మనం పడుకోకుండా ఉండాలంటే గ్యాసే రైట్గా పెట్టుకోవచ్చు. పిల్లలకి బోర్డింగ్ పెట్టిన తర్వాత గంటకి వెళ్ళి చూసుకుంటూ ఉండాలి. వాటిల్లోనూ పోగులు పడి చనిపోతూ ఉంటాయి. చనిపోకుండా కాపాడుకోవాలి. గంటకి 2 గంటలకు వెళ్ళి మేత వేసుకుంటూ ఉండాలి. దాంట్లోనూ వాటర్ పోసుకున్నామంటే మళ్ళీ పూట పోసిన వాటర్ మళ్ళీ సాయంత్రానికి కడిగేసుకుని అవి మళ్ళీ శుభ్రంగా చేసుకుని మళ్ళీ మందు నీళ్ళు కలుపుకొని పోసుకోవాలి. దాని గురించి జాగ్రత్తలు తీసుకుంటే చిన్నపిల్లలప్పుడు జాగ్రత్త తీసుకుంటే పెద్ద అయిన తర్వాత ఏ డిస్మెంట్ రాకోకుండా ఉంటాయి పిల్లలు. కౌసు పిట్టలను పెంచేవాళ్లు ముఖ్యంగా మార్కెట్పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా కౌసు పిట్టల మాంసం కేవలం రెస్టారెంట్లు, హోటళ్లకే పరిమితమైంది. నాటుకోళ్లలా ఇళ్లలో వినియోగించుకోవటం అరుదు. అందుకే స్థానికంగా హోటళ్లు, రెస్టారెంట్లలో మార్కెటింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటేనే కౌసు పిట్టల పెంపకాన్ని చేపట్టడం లాభదాయకంగా ఉంటుంది. కౌసు పిట్టలు చలి వాతావరణాన్ని తట్టుకోలేవు. అలాగే వర్షాకాలంలో కూడా ఈ పిట్టలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. చలిగాలి తగలకుండా చుట్టూ గోనె పట్టాలు కప్పటం వల్ల వెచ్చటి వాతావరణంలో కౌసు పిట్టలను పెంచొచ్చు. అయితే ఎంత బరువు తూగే వరకు ఈ పిట్టలను పెంచాలనే విషయంపైన రైతులకు అవగాహన ఉండాలి. గరిష్టంగా 280 గ్రాములకు మించకుండా చూడాలి. అంతకు మించి బరువు పెరుగుతుందనే ఆశతో పెంచితే రైతుకు నష్టాలు వచ్చే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే పెరిగే కొద్దీ అది తీసుకునే దానా పరిమాణం కూడా పెరుగుతుంది. దానివల్ల పెట్టుబడి ఖర్చు పెరగటమే కాదు, ఖర్చు పెట్టిన స్థాయిలో ఆదాయం రాదు. నిజానికి కౌసు పిట్టలు 300 గ్రాములకు మించి పెరగటం అరుదు. అందుకే 280 గ్రాముల లోపే పిట్టల్ని విక్రయించుకోవటం మేలని చెబుతున్నారు